హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మహాశివరాత్రి రోజండి. శివరాత్రి రోజు తిరణాలు జరుగుతాయి, కోరి తిరణాలు. ప్రతి ఇయర్ జరుగుతుంది. చాలా బాగుంటుందన్నమాట. చా అంటే మేము కూడా ప్రతి ఇయర్ కోరి తిరణాలకే వెళ్తామన్నమాట. ఫస్ట్ టైము మా ఫ్యామిలీతో పాటు కలిసి గోవాడ తిరణాలకి వెళ్తున్నాము. ఎప్పుడు గోవాడ అంటే చాలా అంటే కోరి కంటే గోవాడ బాగుంటుందని చెప్తారు. సో మేము కూడా ఒకసారైనా వెళ్దాంలే గోవాడ, చూసినట్టుండిద్ది అని చెప్పేసి మా ఫ్యామిలీతో పాటు కలిసి వెళ్ళామన్నమాట. అసలు గోవాడ తిరణాలంటే ఎలా ఉంటుందో ఈరోజు చూడాలండి. గోవాడ బెస్టా, కోరి కోరి బెస్టా అనేది ఈరోజు తెలుస్తుంది నాకు కూడా. సో ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళాము. బస్సులో అయితే మేము నలుగురమేనండి వెళ్ళేది, ఎవరు లేరు. బస్సు చీకట్లో ఏం ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు లేండి, అసలు మామూలుగా తీసుకోవట్లేదు. ఆ గతుకుల్లో అబ్బో, అసలు బ్రేకులు సడన్గా వేస్తుంటే గుండె జారిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా బస్సులో అంటే ఎక్కువ మంది లేకపోయేసరికి బాగా స్పీడ్గా వెళ్తున్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. మళ్ళీ వచ్చినప్పుడు అయితే అంతా బాగానే ఉంది. తిరునాళ్ళలో అయితే ఎంటర్ అవ్వగానే స్టార్టింగే భోజనాలు పెడుతున్నారనమాట. ఇంకా తిరునాళ్ళ కంటే ముందు మనకి తినుడు ఇంపార్టెంట్ కదా, అందుకని నేనైతే ఫస్ట్ భోజనానికి వెళ్దామని చెప్పాను. ఫస్ట్ అయితే కూర్చొని ఆరగించేసాం అనమాట కడుపు నిండా. ఫుడ్ అయితే బాగుంది అక్కడ. తినేసి ఇంకా మెల్లగా బయలుదేరాం అనమాట తిరునాళ్ళలోకి. సగం దూరం వచ్చాక పూలు కనిపించినాయి, కొనుక్కొని పెట్టుకున్నాము. పెట్టుకుంటే సరిపోతుందా, తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా మనము. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే పర్స్ లేదు. పర్సు పోయిందనమాట మాది తిరునాళ్ళలో. దాంట్లో 1200 ఉండే. ఎక్కడ పోయిందంటే స్టార్టింగ్ మేము భోజనాలు చేసిన చోటనే పర్స్ పోయిందనమాట. ఇంక మా అత్తమ్మ, మా హస్బెండ్ గారు వెళ్ళి మళ్ళీ మేము ఎక్కడెక్కడైతే తిరిగామో మళ్ళీ రిటర్న్ అదే దారిలో వెళ్ళి మొత్తం వెతికారనమాట. లాస్ట్లో తినే చోట వెళ్ళారు. మేము ఎక్కడైతే భోజనం చేసామో అక్కడికి వెళ్ళారనమాట. మా పర్స్ అయితే క్షేమంగా అక్కడ రోడ్డు మీద పడి ఉంది. దాని మీద నుంచి చాలామంది నడుచుకొని వెళ్ళినా కానీ ఎవరికి అంటే ఆ పర్స్ అనేది చాలా పల్చగా ఉంటుంది అనమాట. అంటే పేపర్ లాగా ఉంటుంది. సో దాన్ని ఎవరు అంత గమనించలేదు. తిరిగి ఇంకా పర్స్ తీసుకొని వచ్చారు. ఆ టైంలో మా దగ్గర అయితే తిరిగి వెళ్ళడానికి ఛార్జీలకి డబ్బులు కూడా లేవన్నమాట. మేము అనుకున్నాం ఇక మా కష్టార్జితం అయితే అది వృధా కాకుండా పోతే దేవుడి దయ వల్ల అది మాకు దొరికితే చాలు అని అనుకున్నాము. కానీ మా అదృష్టం బాగుండి తీసుకొని వచ్చేసాం పర్స్. అది వచ్చిన తర్వాత కొంచెం సంతోషంగా ఉండే. నిజంగా గ్రేట్ కదండి, పోయిన పర్స్ అంతమంది జనంలో పోయిన పర్స్ మళ్ళీ దొరికిందంటే నిజంగానే ఆ దేవుడి మహత్యం ఉందని అర్థం. నేనైతే అది బాగా నమ్మాను. సో ఇక తర్వాత పూలమ్మకు డబ్బులు ఇచ్చేసి మేమైతే ఇంకా తిరునాళ్ళలోకి వెళ్ళాం అనమాట. ఇంకా మొత్తం తిరిగి చూసి అంత పర్లేదు, బాగానే ఉందనిపించింది. అంటే మరి కోరి తిరునాళ్ళంత జనాలు అయితే లేరులేండి, ఇక్కడ చాలా తక్కువ. కోరి తిరునాళ్ళు అయితే చాలా జనాలు ఉంటారనమాట. కోరి తిరునాళ్ళకి గోవాడ తిరునాళ్ళకి చాలా డిఫరెంట్ అయితే ఉందండి. కోరి తిరునాళ్ళు ఏంటంటే ఊరు లోపలే జరుగుతుందనమాట. ఈ గోవాడ తిరునాళ్ళు అనేది పొలాల్లో జరుగుతుంది. అంటే పొలాల్లో పెట్టారనమాట. సో దానికి దీనికి చాలా డిఫరెంట్. అక్కడైతే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందంటే అసలు చాలా, ఎంత దూరం నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోతుందో. అదే ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ లేదు, ఏం లేదు, మొత్తం సైలెంట్గా ఉందనమాట. అదే డిఫరెంట్ అండి దీంట్లో. సో ఇంక తిరునాళ్ళు చూసాము. ఇంకా మా తమ్ముడైతే జైంట్ వీల్ అవన్నీ ఎక్కాడనమాట. ఇంకా మా హస్బెండ్ గారు కూడా మొత్తం వీడియోలు తీశారు వాళ్ళకి. నేనైతే ఇంక తిరునాళ్ళలో మా సిస్టర్ బ్యాగ్ కొనిందనమాట. ఆ బ్యాగ్ నాకు బాగా నచ్చే. ఇంకా ఆ బ్యాగ్ కోసం తిరునాళ్ళ మొత్తం వెతికామన్నమాట. ఎక్కడా దొరకలేదు. ఆ ఒక్క పీసే ఉండింది. కానీ ఇంకా దానికోసం నేను ఇంకా వెతికి నాకే తీసుకొచ్చి బస్సులన్నీ వెళ్ళిపోయింది. లాస్ట్ బస్సు మాదే అనమాట. సో ఇంక లాస్ట్లో దొరికింది, కొన్నాను. ఇంకా ఈ కొలంబస్ దగ్గర అయితే జైంట్ వీల్ మా తమ్ముడు ఎక్కారు. కొలంబస్ వేరే వాళ్ళు ఎక్కుతుంటే అందులో ఒక ఆంటీ చాలా భయపడుతుంది. సో అందుకని మేము కూడా వీడియో తీసాం అనమాట. ఈ నేను మా మదర్ ఒకసారి కొలంబస్ ఎక్కాము. ఎక్కినప్పుడు కొంచెం 2 ఊపులు ఊపంగానే చాలా భయమేసింది అనమాట. సగంలోనే దిగిపోయాము. అవి ఆ కొలంబస్ ఊగుతున్నప్పుడు నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అందుకని ఈ వీడియో తీసాము. ఇంకా ఈ రింగ్స్ కొన్నాం అనమాట. 50 రూపీస్కి 10 వచ్చినాయి. మా నాన్నగారు అయితే రింగ్ వేశారు. 5 రింగ్స్ మా నాన్నగారు ఉంచుకున్నారు, మిగిలిన 5 మాకు ఇచ్చారనమాట. మేము వేసాము, కానీ మాకు మా నాన్నగారు అయితే పడింది కానీ ఆయన ఇవ్వలేదు. అంటే పడలేదని చెప్పారు. ఇంక మేము వీడియో షూట్ చేసాం కదా, అదంతా దాంట్లో రికార్డ్ అయి ఉంది. అది చూపించినా కానీ ఆయన ఇవ్వలేదు మాకు అది. మా నాన్నగారు వేసినప్పుడు ఆ రింగ్ అనేది 50 రూపీస్ మీద పడిందనమాట. సో మేము అడిగాము పడింది కదా అంటే, ఇంకా ఆయన పడలేదు అని చెప్పేసి మాతోటి గొడవాడాడు చాలాసేపు. సర్లే పడినా కానీ పడలేదని చెప్తున్నారు కదా, కావాలంటే వీడియోలో ఉంది, షూట్ చేసాం చూడండి అన్నా కానీ ఆయన ఏం వినట్లేదు.
ఇంకా ఛాన్స్ సేపు ఆయనతోటి గొడవ ఆడిన తర్వాత రింగ్స్ అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చారనమాట వేయమని. మళ్ళీ రింగ్స్ రిటర్న్స్ వేసినా కానీ మాకు పడలేదు. రింగ్ పడింది కూడా రికార్డ్ చేసాము చూడండి, అయినా కానీ మాకు ఇవ్వలేదు ఆయన. పడలేదు, రికార్డ్ చేసా, పడింది. పడింది అది బాబాయ్, పడింది బాబాయ్, లేకపోతే ఎందుకో అందరు చూశారు. పడింది అది, పడింది బాబాయ్. ఇది एक रिंग दिखास ना, एक रिंग से 50 रुपया पूछ, 10 पूछ ना पड़ी ना पड़ी दे ఒక రింగ్ దే వచ్చింది. ఆ రింగ్స్ దగ్గర వాదించాము, ఆయన ఇవ్వననేసరికి ఇంక మేము అక్కడ నుంచి వచ్చేసాం అనమాట. వచ్చేసి ఇంక మా బుడ్డిగాడి కోసం ఏమైనా కొందామని చెప్పేసి పక్కకు వచ్చాము. పక్కకు వస్తే అక్కడ హెయిర్ బ్యాండ్స్ కనిపించినాయి. మాకు కూడా పాప ఉంటే బాగుండే అనిపించింది ఆ హెయిర్ బ్యాండ్స్ చూడగానే. అయినా అప్పటికి ఆగకుండా మా బుడ్డిగాడికి అయితే ట్రైల్ వేస్తా ఉన్నా. నేను అలా ట్రైల్ వేస్తా ఉంటే మా హస్బెండ్ గారు అంటున్నారు, అబ్బాయి కాబట్టి సరిపోయింది, అదే అమ్మాయి పుట్టుంటేనా ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి కదా అని చెప్పేసి నా మీద జోకులు వేస్తా ఉన్నారనమాట. నిజమే కదా అని నా మనసులో నేను అనుకొని, నేను కూడా నవ్వుకొని ఇంకా నాకు కావాల్సినవన్నీ టిప్ టాప్స్, హెయిర్ బ్యాండ్స్, ఫ్లక్కర్ అను ఇంకా నాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాము. మా గుండుగాడికి అది పెడతా ఉంటే ఇంకా మా హస్బెండ్ గారు వీడియో తీస్తున్నారు కదా, ఇంక మమ్మల్ని చూసి అక్కడ నవ్వుతున్నారనమాట. అంటే బాబుకి అవి పెడుతున్నాను కదా అని చెప్పేసి అమ్మాయిలంటే ఎంత ఇష్టమా అన్నట్టుగా చూసి నవ్వుతున్నారనమాట. ఇంకా గుండుగాడిని కూడా చూసి ఇంక ముద్దాడుకున్నారు కాసేపు. అక్కడ నుంచి ఇంక వచ్చేసాం అనమాట. ఇంక తిరునాళ్ళు మొత్తం చూస్తే కోరి తిరునాళ్ళే బెటర్ అనిపించింది నాకు. గోవాడ అంటారు కానీ అంత ఏముండదు అనమాట, ఎక్కడో ఊరి చివరన పెడతారు. సో నాకైతే కోరి తిరునాళ్ళే బాగుంది అనిపించింది. తిరునాళ్ళు అంటేనే బాగా కనిపించేది అక్కడ చెరుకు గళ్ళు, బొమ్మలు అవే కదండి. ఏమో ఇక్కడ ఈ తిరునాళ్ళు అసలు చెరుకు గళ్ళు కూడా నాకు ఎక్కడా కనిపించలేదు అంతగా. జస్ట్ తిరునాళ్ళు అంటే తిరునాళ్ళు అన్నట్టుగానే ఉన్నాయి. అదే కోరిలో అయితేనా అన్ని చెరుకు గళ్ళే, మొత్తం చాలా బాగుంటుంది అక్కడ. ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. జనాలు కూడా చాలా మంది ఉంటారంటే అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా ఉండదు, అంతలాగా ఉంటారనమాట. చాలా మంది వస్తారు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది వస్తారండి. కోరి తిరునాళ్ళలో ఉండే ఆ హడావిడే వేరండి, చాలా బాగుంటుంది. అంతేనండి ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. అలాగే రింగ్స్ పడిందా లేదా అనేది మీరు చూస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అలాగే నాలాగే ఎంతమంది అమ్మలు అలాగే బాబుని తీసుకుని పాపలాగా రెడీ చేయాలని ఎంతమంది ఇష్టపడతారు నాకు కామెంట్ చేయండి. ఈసారి కోరి తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో షూట్ చేస్తానండి. గోవాడ తిరునాళ్ళకి కోరి తిరునాళ్ళకి ఎంత డిఫరెంట్ ఉందనేది వీడియోస్ చూసి చెప్పండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.